హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు రవికిరణ్ గారు అని ఉన్నారు. జనసేన పార్టీకి జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లాకి. ఆయన రీసెంట్ గా ఒక సినిమా కూడా తీశారు, దాని పేరు ఆర్కేపురం. అసలు ఎందుకు సినిమా ఫీల్డ్కి వెళ్ళారు, అసలు జనసేన పార్టీని ప్రస్తుతానికి అంటే ఒక హ్యూజ్ సక్సెస్ తర్వాత జనసేన పార్టీ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఆ విజయాన్ని అనే దాంతో పాటు ఆర్కేపురం యొక్క విశేషాలు ఏంటి, ఆర్కేపురం అనే సినిమా దేని గురించి తీశారు అనేది కూడా తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్. సార్ ఏం సార్ ఎలా ఉన్నారు? జనసేన పార్టీ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఫస్ట్ ముందుగా ప్యాక్సీలు అందరికీ నమస్కారం అండి. సార్ ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించి 2 గోదావరి జిల్లాలు కూడా క్లీన్ స్వీప్ చేసేసాయి. ఎలా అనిపిస్తుంది సార్ మొత్తం జనసేన పార్టీకి? అంటే ధర్మంగా ఒక సమాజం పట్ల ఉన్న ప్రేమ, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ప్రేమే ఈ రోజుని నిజ రూపం. దానికి రిజల్ట్ అంటారు. 123 సీట్లు రావటం కారణం 21 అండ్ ప్లస్ 2 సీట్లు క్లియర్ 100కి 100% స్ట్రైక్ రేట్ తో ఈసారి అంటే భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఎవరికి లేనట్టుగా ఉంది అసలు అది. ఎందుకంటే భారతదేశం గురించి భక్తి ఉన్న ఒక ఆయన ప్రేమ, ఆయనకు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నంత ప్రేమ మరొకరికి లేదేమో అని నా భావన. ఎందుకంటే ఏ ఇష్యూ అయినా సరే చాలా కూలంకషంగా ఆయన ఇన్వాల్వ్ అవుతారు అన్నమాట. మూలాలకు వెళ్ళి వచ్చి మాట్లాడతారండి ఆయన. అవును సార్. ఎలా అనిపించింది సార్? ఎలా కలిసారా తర్వాత కళ్యాణ్ గారిని? కళ్యాణ్ గారితో పాటు 2-3 మీటింగ్లు ఆయన ఉండగానే మాట్లాడడం జరిగింది. ఓకే. ముఖ్యంగా మీ జిల్లాకి సంబంధించిన ముఖ్యంగా కందుల గారే సినిమాటోగ్రఫీగా మంత్రిగా ఉన్నారు. ఆయనతో మీ బాండింగ్ ఎలా ఉంది? అంటే ఆయన కోనసీమకి అదే ఆయన జిల్లా అధ్యక్షుడు ఉండేవారు. మాది ఉమ్మడి తూర్పుగోదావరి జాయింట్ సెక్రటరీ. ఆయనతో జర్నీ చేసి ఉంటాం. ఈ రోజు నేను సినిమా గత 5వ తారీఖుని సెన్సార్ అవటం, వచ్చింది. అది రావటం సరిగ్గా ఈయన మినిస్టర్ రావటం నాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఆయనతో జర్నీ ఉండి కూడా ఈ రోజు ఎలా జరగటం. ఏంటి సార్ సినిమా ఫీల్డ్ కి అంటే గతంలో ఇంతకుముందు సినిమాలు తీసారా? ఏమన్నా ప్రొడ్యూసర్ అప్పుడప్పుడు చిన్న చిన్న చేసాం కానీ ఎప్పుడు ఓన్ గా తీయలేదండి. ఓకే. అంటే చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు అంటే అభిమానం, పవన్ కళ్యాణ్ అంటే వ్యసనం. అంటే అంత దేశం గురించి ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు. ఆయన మాటలు ప్రతి మాటలో కూడా మాకు నరాలకు ఎక్కేసినాయి. అంటే పోరాటి పటిమ నేర్పారన్న మాకు. ఏదైనా సరే మూలాలకు వెళ్ళి ధైర్య సాహసాల్లో మాకు జన సైనికులు ఉన్న ప్రతి మా వీర మహిళలు కానీ జన సైనికులు కానీ ఒక పటిమ పోరాటి పటిమ నేర్పారు మాకు. అంటే అందరికి నిజంగా చాలా మందికి ధైర్యం నూరు పోసారు. చాలా మందికి 5 ఏళ్ళు మీరు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మీరు కంగారు పడద్దు, భయపడద్దు అని చెప్పడమే కాకుండా, ఎందుకంటే గత 5 సంవత్సరాల సార్ ఏదైనా పోరాడడం, ప్రభుత్వం గురించి మీద పోరాడడం అంటే ఫస్ట్ నుంచి పోరాడడం అంటే జనసేన. ఎందుకంటే క్యాడర్ అంత బలం, అంటే బలం అంటే తెలుగుదేశం క్యాడర్ ఉంది కాదంటే, కానీ ఇక్కడ ఏంటంటే నిలబడాలంటే చాలా ధైర్యంగా ఏ విషయమైనా సరే ధైర్యంగా మేము క్వశ్చన్ చేయటం గానీ, గొంతు ఇనిపేయటం గానీ చాలా ధైర్యంగా ఎదుర్కొచ్చేవాళ్ళం మేము. మరి ఏం సార్ ఈ సినిమా ఎందుకు పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఏంటి? ఆర్కేపురం అంటే మాకు ఈ అంటే 5 సంవత్సరాల్లో డ్రగ్స్ అనేది ఘోరంగా పెరిగిపోయింది, చాలా బీభత్సంగా పెరిగిపోయింది. ఈ డ్రగ్స్ పెరిగిపోవటం వల్ల ప్రతి ఒక్కరిలో కూడా ఒక నీతి నిజాయితీ తగ్గిపోయింది. అంటే డబ్బున్న వాళ్ళు లేదు, ఎవరు లేదు, ప్రతి ఒక్కరు డ్రగ్స్ కి బానిస అయిపోయారు. మా ఏరియా వచ్చిందంటే ఈస్ట్ వెస్ట్ కూడా మరీ ఘోరంగా డ్రగ్స్ బానిస అయిపోయారు. చాలా రాష్ట్రాల నుంచి కూడా పోలీసులు వచ్చిన వాళ్ళని తరిమి కొట్టి స్థితికి వచ్చేసిందంటే అది మనకి మా ఆంధ్ర రాష్ట్రం కొద్ది తలదించుకునే స్టేజ్ అవుతుందేమని భయపడ్డాం మేము. ఆ రీతిలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ నుంచి కూడా ఈ డ్రగ్స్ విషయంలో అవ్వచ్చు, అమ్మాయిలు మిస్సింగ్ విషయంలో అవ్వచ్చు, ప్రతిదీ కూడా చాలా బలంగా క్వశ్చన్ చేసేవారు. మేము ఈ విషయంలో మాత్రం చాలా డ్రగ్స్ మీద తీయాలి పబ్లిక్ కి, అంటే సినిమా చిన్నదే కానీ సబ్జెక్ట్ అనేది మాత్రం మంచి జనాలు రీచ్ అవుతుంది. ఓకే. అంటే డ్రగ్స్ గురించి కంటిన్యూ ఎలా ఇబ్బంది పడుతున్నారు, ఎలా ఎడిట్ అయిపోతున్నారు? ఎస్ సార్. అంటే డ్రగ్స్ కి బానిస అవటం వల్ల ఈ అమ్మాయిలు ఇప్పుడు ఈ అమ్మాయిలు కిడ్నాప్లు అవ్వచ్చు, అమ్మాయిలు మీకు ఏ విషయంలోనే సరే నష్టపోతున్నది ఎక్కువ లేడీస్ నష్టపోతున్నారు. అంటే మహిళలు కూడా ధైర్య సాహసాలు కావాలి అని ఈ సినిమా ఉద్దేశం అనమాట. అంటే ఒక సినిమాలో నేను హీరోగా చేసిన ఒక ఇంటర్వ్యూలు కానీ మెయిన్ హీరోయిన్ పాత్ర అంటే లేడీస్ కి మెయిన్ ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చాం మేము దీంట్లో.
అంటే మొత్తం అంటే ఇది ఎక్కడ చేశారు సార్ షూటింగ్ అంతా కూడా? అంటే అక్కడ 60% అంతా మా ఈస్ట్ గోదావరి అండి. మళ్ళీ 20% యానంలో తీసాం. మళ్ళీ కొంత 20% మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ లో తీసామండి. కొన్ని అక్కడక్కడ ఏరియా తీసాం. 3 షెడ్యూల్ కింద తీసాం జాగ్రత్త. ఓకే. ఎవరెవరు ఉన్నారు సార్? కాస్ట్ అండ్ క్రూ ఏంటి? ఎవరెవరు దీంట్లో మేము బలంగా నమ్మింది ఏంటంటే కథనం మెయిన్ రోల్ అనుకున్నాం అంతే. దీంట్లో పెద్ద ఆర్టిస్టులు పెట్టడం లేదు, లో బడ్జెట్. ఎందుకంటే నేను దీంట్లో సరే చిన్న స్టేజ్ నుంచి నేను ఒక హౌస్ నిర్మించుకోవాలనే స్టేజ్ లో ప్లానింగ్ లో ఈ సినిమా నిర్మించాను. అంటే అంత పట్టుదలగా నమ్మకం, ప్రజలు ఆదరిస్తారు ఈ స్టోరీని. అంటే ఇంతవరకు డ్రగ్స్ మీద రాలేదు సినిమా. మేము ముందే తలపెట్టి డిసెంబర్ నెలలో గుమ్మడిగా కొట్టేస్తాం. ఎక్కడైతే అంతర్వేది నరసింహస్వామి సన్నిధిలో మేము క్లాప్ ఇచ్చామో అక్కడే మళ్ళీ డేటు మా ఎమ్మెల్యే గారు రాజుల తాలూకా వరప్రసాద్ గారి ద్వారాగా ఆయన ద్వారాగానే డేటు అనౌన్స్మెంట్ చేయించాం. పోస్టర్ రిలీజ్. ఎలా ఉంది సార్? అంటే మీరు షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? వైసీపీ ఉన్నప్పుడే స్టార్ట్ చేశారా? అంటే వైసీపీ ఉన్న తర్వాత మరి ఆ టైంలో మీకు ఇబ్బందులు ఏం రాలేదా? వాళ్ళకి యాంటీగానే సినిమా తీసినట్టు ఇప్పుడు మేము ఏ స్టోరీ తీస్తున్నామో తెలియదు కదా. మేము ఇంకా గొప్ప విషయం ఏంటంటే మేము తీసినప్పుడు ఎమ్మెల్యేల పాత్ర గంజాయికి దొరికేస్తే స్టేషన్ లో కూడా ఎమ్మెల్యే ఫోన్ చేస్తే వదిలిపెట్టేసి క్యారెక్టర్లు పెట్టాం దీంట్లో. కానీ లాస్ట్ కి వచ్చినప్పుడు ప్రభుత్వం మారిపోతుందని ఆగి మేము ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ కొన్ని సీన్లు కొన్ని తీసి మళ్ళీ కొన్ని అంటే దానికి తగ్గట్టు ఇన్వాల్వ్ చేసి అప్పుడు మళ్ళీ సెన్సర్ కి ఇచ్చాం. సెన్సర్ లో కూడా సింగిల్ సీట్ కూడా తీసుకోకుండా, ఒక సీన్ కూడా తీసుకోకుండా విఏ ఇచ్చిందండి ఫ్యామిలీ సబ్జెక్ట్ గా. ఓకే. ఎలా ఉంది సార్ ఇప్పుడు అంతా? సినిమా ఆల్మోస్ట్ రిలీజ్ ఎప్పుడు సార్? అంటే నా చిన్నప్పటి నుంచి చిరంజీవి అంటే చాలా ఇష్టం అండి. ఓకే. మళ్ళీ చిరంజీవి గారి బర్త్డే రోజే పెట్టుకున్నాం. ఆగస్ట్ 22 పెట్టుకున్నాం. ఓకే. రిలీజ్ ఆ రోజు ఇంకా ఆయనతో ఒక పండుగ వాతావరణంలో ఇది కూడా. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ఇన్వాల్వ్ ఉన్నామండి, చిరంజీవి అభిమానిగా ఇన్వాల్వ్ ఉన్నాను. కదంటే చిన్నప్పుడు మేము ఇది సినిమాలు ఏం చేసి ఆ రోజుని చాక్లెట్లు కూడా పంచి పెడతాం జరిగింది. ఎందుకంటే ఆ రోజు నా బర్త్డే రావటం, అందువల్ల నేను అదే రోజు రావటం. చిన్నప్పటి నుంచి నేను చాలా ఎంజాయ్ చేశాను అనమాట ఆయన బర్త్డే రోజుని, చాలా ఇష్టంగా. ఇప్పుడు అదే రోజు రిలీజ్ చేస్తున్నారు. మీ బర్త్డే రోజు చిరంజీవి గారు అంటే నా బర్త్డే అనేది రీజన్ కాదండి, నేను అతన్ని చిన్నప్పటి నుంచి పూజించడం వల్ల. ఎందుకంటే నేను చిరంజీవి అంటే ఆయన తెలుసుకుంటే నా ఆనందం ఏదో వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయనకు నాకు వ్యసనంగా మారిపోయాడు. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే తెలుసుకున్నామో ధైర్య సాహసాల్లో పెరుగుతాయి నాకు. చిరంజీవి గారిని తలుచుకుంటేనేమో ఒక ఆనందం ఉల్లాసం కనిపిస్తుంది, ఆయన్ని తలుచుకుంటే ఒక ధైర్య సాహసాలు పెరుగుతాయి. అంటే అంత ఆ రకంగా ఇన్వాల్వ్ అయిపోయాం. ఓకే. ఎలా ఉంది సార్ ఇప్పుడు? అంటే ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు. అవునండి. ఎక్స్పెక్ట్ చేశారా అసలు ముందే? ఎందుకంటే ఓటు ఎప్పుడైతే సెలైన్ అన్నారో అప్పుడే మాకు అర్థమైపోయిందండి. అది అర్థమైపోయింది. దానివల్ల ఈ రోజుని ప్రభుత్వం స్థాపించారంటే ఈయన పోరాడి పటిమ ఎలాగుండేదంటే మూలాలకు వెళ్ళి పాటించి జరిగిందండి. కొంతమంది తెలియక ఈయన గట్టిగా కేకలేస్తున్నారు, ఆవేశం అనేవారు. ఆవేశం కాదండి, ఆవేదన. అంటే ఎవరో పట్టించుకుంటలేదు. ఉదాహరణకు చూడండి, ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయినప్పుడు ధర్మంగా మాట్లాడిన వాళ్ళు తక్కువైపోయారు. అంటే ఈ రకంగా ఆయన వినవలైపోయారు అనమాట. దాంట్లో ఆయన భావాన్ని బయట వ్యక్తం చేసుకోడు. ఏదైనా కొద్ది మీటింగ్ లో పెద్ద పెద్ద కేకలు వేస్తాం అంటే ఆవేదన అనమాట అండి. ఎవరో డ్రగ్స్ విషయంలో పట్టించుకుంటలేదని, లేకపోతే ఈ అమ్మాయిలు మిస్సింగ్ అవుతే కనీసం ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టలేదని, ఇలాగ ఒక ఈయన్ని పనిగట్టుకుని సినిమా రిలీజ్ రోజుని డిపార్ట్మెంట్ అందరూ అక్కడ పెట్టేసి సినిమా రేట్లు తగ్గివిటాలు, ఇవన్నీ కూడా అతనికి ఏమైందంటే ఆవేదన అనమాట తప్ప అతని స్వార్థం గురించి ఎప్పుడు ఆవేదన పడలేదండి. సమాజం పట్ల ఎప్పుడు కూడా సినిమా విషయంలో మా రేట్లు తగ్గించారని ఎప్పుడు ఏ రోజు ఐ డోంట్ కేర్ అనుకున్నాడు ఆయన. ఆయన సంపాదన గురించి ఎప్పుడు పట్టించుకోలేదండి ఆయన సమాజం పట్ల. కానీ సినిమా ఇండస్ట్రీ అంటే ఆయన సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు. వచ్చినప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి రోజా గారు కానీ వీళ్ళు కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు. ఏమనిపించేది సార్ అసలు? అంటే వాళ్ళకి మైలేజ్ అనుకున్నారు. ఆ మైలేజ్ వాళ్ళని డౌన్ చేసుకుంటారని విషయం తెలుసుకోలేకపోయారు. పేరు నాని అవ్వచ్చు, లేకపోతే కొడల నాని అవ్వచ్చు, రోజా అవ్వచ్చు, వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళు డౌన్ చేసుకున్నారండి. ఏ విషయంలో ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలి అంటే అసెంబ్లీ గేట్లు కూడా తాకనివ్వనన్నారంటే వీళ్ళు ఎంత అహంకారంతో ఉన్నారనేది పబ్లిక్ గ్రహించేశారండి. ఒక ఒక ప్రజల కార్యక్రమం గురించి వెళ్తే వైజాగ్ లో
అక్కడ బంధించేశారు, బంధించేశారు. భయాందోళన రప్పించేశారు. ఆ. గ్రహించారండి. పవన్ కళ్యాణ్ గారు నొక్కేద్దాం అనుకున్నారు, కానీ ఆ నొక్కేయటమే పవన్ కళ్యాణ్ ఇంకా రేంజ్ లోకి వెళ్ళారని నేను భావిస్తాను. ఈ సినిమాలో ఏమన్నా కనిపిస్తే కొన్ని 100%. ఎందుకంటే ఆయన మీద ఉన్న ప్రేమ, ఆయన మీద ఒక సాంగ్ చిత్రీకరించామండి. ఒక విలేకరులు అడిగేటప్పుడు మీరు అడిగినప్పుడు అప్పుడు కూడా చెప్తాం, ఆయన ఎంతమంది అమ్మాయిలు మిస్ అవ్వారో చెప్పాం. ఆయన చెప్పిన తర్వాత కూడా పార్లమెంట్ లో కూడా చర్చించారనే పదాలు కూడా వస్తాయి. అంటే అంత జనరల్ గా నడి సన్నివేశాలు న్యాచురల్ గా ఉండేలా ఉంటాయి అన్నమాట. ఎలా అనిపించింది సార్ రాజకీయాల నుంచి సినిమా ఇప్పుడు ప్రొడ్యూసర్ గా, హీరోగా ఇది ఎలా ఉంది, అది ఎలా ఉంది? నేను యాక్చువల్ గా నేను చెప్పాలంటే జనసేన పార్టీలో పదవి వచ్చిందంటే కారణం చిన్నప్పటి నుంచి చిరంజీవి అభిమానం ఉండటం వల్ల. ఒక బీసీగా నాకు ఒక అవకాశం ఇచ్చారు. అంటే బీసీకి వచ్చిన జిల్లా పదవులు, ఆ బీసీకి ఇవ్వాల్సిన పదవి చిన్నప్పటి నుంచి అభిమానంగా ఉన్నాడు. నేను ప్రజారాజ్యంలో తిరిగాను సార్, మళ్ళీ ఏ పార్టీకి ఏ పార్టీకి వెళ్ళలేనప్పుడు నా మీద ఉన్న గౌరవం, నేను నిజాయితీగా ఉంటాను, ఏదైనా క్వశ్చన్ చేస్తాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆయన నరనరాల ప్రతి మాటలో నాకు ఉండిపోయింది కాబట్టి సేమ్ అలాగే క్వశ్చన్ చేసుకోలేము. దాని మీద మా రాజోలు తాలూకులో ఉన్న పెద్దలు కూడా నా మీద ఉన్న నాకు ఇచ్చిన గౌరవాన్ని రాజోలు అయితే జనసేన ఫస్ట్ లో కూడా నెగ్గించుకున్నాగా. అవును, 2 సార్లు గెలిపించారు. అవును సార్. సార్ ఆయన వెళ్ళిపోయారు, ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి వెళ్ళిపోయినప్పుడు ఏమనిపించింది రాజోల గురించి? ఆయన లైఫ్ ఆయనే పాడు చేసుకుంటున్నాడు అని అనుకున్నాం. ఈ రోజు మినిస్టర్ అండి ఆయన, లేకపోతే ఆయన ఉండుంటే ఈ రోజు మళ్ళీ మినిస్టర్. ఎందుకంటే అతని లైఫ్ ఆయన పాడు చేసుకున్నాడు. ఎలా చూసుకునేవాళ్ళు అసలు? అంటే ఇప్పటి వరకు జర్నీ చేసి ఉంటే ఎలా చూసుకునేవాళ్ళు? అంటే అప్పట్లోనే ఆయన గెలిచిన ఒక ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు కూడా గెలవలేదు అసలు, 2 చోట్ల ఓడిపోయి. ఆయన ఒక్కడ వచ్చినప్పుడు కూడా చాలా మంది, కొంతమంది బయటకు వచ్చినప్పుడు ఆయనతో సెల్ఫీలు ఎక్కువ దిగేవాడు. చాలా మంది ముందు పోటీ పడిపోయేవాడు. ఇప్పుడు ఈ రోజుని చిరంజీవి గారితో ఫోటో దొరకకపోయినా కానండి, మా చిరంజీవి అఖిలపక్ష స్వామినాయుడు గారితో ఫోటో దిగితే ఆయనతో దిగినట్టు. అలాగే ఆ రోజున పవన్ కళ్యాణ్ గారితో ఫోటో దొరకపోయినా ఎమ్మెల్యే 175 నియోజకవర్గాలకి ఓ ఎమ్మెల్యే, రాజుల ఎమ్మెల్యే అని చెప్పుకున్న అనుకున్న పర్సన్ అతను సెలబ్రిటీ అయిపోయారు అప్పట్లో. ఒక్కసారిగా రాష్ట్రమే కాదు, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా ఓకే ఎవరు రాబాగవర ప్రసాద్, రాజోలు ఎవరు, ఎక్కడ ఏంటి, ఆయన బయటకు వస్తే ఫోటోలు దిగడానికి ఎక్కువ మంది పోటీ పడేవాడు. అలాంటిది ఒక్కసారిగా పాడు చేసేసుకున్నారంట. అంటే అతను మోసపోయాడు. ఆయన మోసపూడికి మాటలకి మసిపూసి మారేడు చేశారు. ఇతను లాంగ్ జర్నీ ఆలోచించలేదు. ఇదేదో ఇంకేది లాంగ్ జర్నీ అవుతుందని ఊహించుకున్నారు. కానీ ఇది వాళ్ళు ఇచ్చిన పరిపాలనలో విఫలం అవ్వటం అవ్వచ్చు, వాళ్ళ మోసాలు బయట పడిపోవటం అవ్వచ్చు. దాని దృష్టిలో ఈ రోజు కూర్చున్నారు కదా పక్కన. ఎంపీగా పోటీ చేయించారు. అసలు ఎన్ని ఓట్లు పడినాయి అంటారు? ఓట్లు అనవసరంగా ఏదో నించోబెట్టారు బాబు. కానీ వ్యక్తిపరంగా ఆయన గ్రహించుకోలేకపోయాడు. మోసం చేసిన వ్యక్తుల్ని గ్రహించుకోలేకపోయారు. అదే మెయిన్ అంతే. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఎలా ఉంది? ఆయన సివిల్ సర్వీసెస్ చేసి వచ్చిన వ్యక్తి, మరి జనసేన పార్టీకి చాలా కీలకమైనటువంటి జనవాణి కార్యక్రమాన్ని నడిపించిన వ్యక్తి. నిజంగా చాలా ఆయన మా రాజులతో రావటం మేము చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాం. ఎందుకంటే ఒక మేధావ శక్తి, ఆయన మనిషిని చూసి గ్రహించగలుగుతాడు. ప్రతిది కూడా వర్గాలు ఏమైనా ఉంటే దాన్ని ఏకగ్రీవంగా ఉండాలి, ఒకే వర్గం జనసేన వర్గం అనుకునే వ్యక్తి అన్నమాట. కానీ చాలా మంది ఆయన వచ్చినప్పుడు సడన్ గా వచ్చేసారు, ఆయనకి సీట్ ఎలా ఇస్తారు, ఆయనకి ఎలా గెలుస్తారు, ఇక్కడ అనవసరంగా అంటే గెలిచే సీట్ ని టైట్ చేశారు. రైట్ అండి. అదేంటంటే చాలా మంది అన్నారు, కానీ గెలిచిన తర్వాత ఎవరు మాట్లాడరు. కానీ గెలవక ముందు చాలా లేదు. పార్టీ 10 మంది ఇచ్చేటప్పుడు అందరికి బీ ఫార్మ్ ఇచ్చి ఇంకా ఆ రోజున ఆపారు. పార్టీ ఏ ఉద్దేశంలో ఆపిందో తెలియదు, కానీ ఆ మిస్టేక్ చేయకపోయి ఉంటే ఆ వ్యతిరేకం రాదు అక్కడ. అదే రోజు ఇచ్చేయాలండి. ఇప్పుడు మాకు కోనసీమలో చూడండి, కోనసీమలో అంబేద్కర్ జిల్లా ముందు ఇచ్చేస్తే ప్రాబ్లం లేదండి. ముందు కోనసీమ ఇచ్చి తర్వాత అంబేద్కర్ కోనసీమ కావాలని మేము జనసేన తరపు నుంచి కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లా కావాలని కూడా మేము కూర్చుంటాం జరిగిందండి. రావాలండి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు, ఎందుకంటే అంత మేధావి పేరు మాకు జిల్లాకు ఉంటే మాకు కూడా ప్రౌడ్ గా ఫీల్ అవుతాం అనే ఉద్దేశంలో మేము కూడా జనసేన తరపున కూడా మేము ఉద్యమాలు చేసాం ఇవ్వమని. కానీ ఇచ్చే విధానం మసిపూసి మారేడు చేస్తున్నాం అనే విధానం ఎవరు గ్రహించలేదు అనుకున్నారు. ఎందుకంటే ఎస్సీలకి 23 రకాల కార్పొరేషన్లు అన్ని కట్ చేసి అంబేద్కర్ విద్య పేరుని తీసేసి జగన్ విద్య అని పెట్టేసుకుని ఇలాంటి మోసం చేతుల నుండి కూడా జనాలు ఎవరు గ్రహించరు. కేవలం అంబేద్కర్ జిల్లా ఒకటే చూస్తారనుకున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతారండి?
ఎవరు ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతారో అన్ని తెలుస్తుంది కాబట్టి ఆ విషయంలో అదే రీతిలో ఆ రోజు జనసేన పార్టీ మిగతా తమ్మండరికి ఇచ్చేసినట్టు మా ఎమ్మెల్యే గారు కూడా ఆ రోజే ఇచ్చేసి ఉంటే ఈ వ్యతిరేకత రాకపోయింది. నిజంగా చాలా మంచి విజయాన్ని అందించారు. ఏమన్నా భయపడ్డారా గెలుస్తారా లేదా? ముందు నుంచి పాజిటివ్ సార్, ఎవరు వచ్చినా మాకు వస్తుందని నమ్మకం. ఎందుకంటే అక్కడ జనసేన పార్టీకి నిజంగా మేము వెళ్ళి పబ్లిక్ బైట్స్ అయితే తీసుకున్నప్పుడు కూడా అసలు ఎవరు ఇల్లు కదిపినా కూడా జనసేన, ఇక్కడ జనసేన అని తప్ప ఇంకో పేరు వినిపించలేదు అసలు. అంటే అప్పటికి ఇంకా క్యాండిడేట్ అనౌన్స్ అవ్వలే. బొంతురాజేశ్వరరావు గారు ఒకళ్ళు లీడర్ గా ఉన్నారు, రాపాక అప్పటికే వెళ్ళిపోయారు. కానీ వరప్రసాద్ గారు అంటే క్యాండిడేట్ ముఖ్యం కాదు, అక్కడ జనసేన ముఖ్యం. అంతే, మేము అదే జనసేనకు వెయ్యాలి, ఎవరు వచ్చినా పర్లేదు. మాకు కోనసీమ రాజుల తాలూకున్నంత ప్రేమ పవన్ కళ్యాణ్ మీద అవ్వచ్చు, చిరంజీవి గారి మీద అవ్వచ్చు, వేరే ఉంటాయి, అంచనాలు వేరేగా ఉంటాయి. చాలా చాలా హార్ట్ఫుల్ గా ఉంటది మాట నిజం. ఎందుకంటే అంతలా లేకపోతే 2019లో ఎలా గెలిపించుకుని ఉంటారు అసలు. ఎన్ని ఓట్లు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కానీ అక్కడ పని అవ్వకుండా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించారంటే రాజోలకి ఎంత ప్రేమ అక్కడ ఉన్నటువంటి ప్రజలకి. పవన్ కళ్యాణ్ గారు అన్నా, జనసేన అన్నా చాలా. రైట్ సార్, ఈసారి ఎలా ఉంది సార్? ఈసారి సినిమా అక్కడ రిలీజ్ చేయబోతున్నారా? కంప్లీట్ ఏపీ తెలంగాణ? మాకు కర్ణాటక ఛాంబర్ ప్రెసిడెంట్ పరిచయం అవ్వారండి, ముందు నుంచి పరిచయమే. ఈ రోజునే ఆయన తమిళ కన్నడ ఆయన తీసుకున్న హిందీ రైట్స్ కూడా ఆ రకంగా ప్లానింగ్ వెళ్తుంది. అంటే పాన్ ఇండియా సినిమా అంటే ఆ రకంగా కాదు, మేము డబ్బింగ్ పాన్ ఇండియా అంటే తీసినప్పుడే అన్ని డబ్బింగ్ చేయాలి, కానీ ఇది డబ్బింగ్ చేసుకుంటాం పర్పస్. అంటే చిన్న సినిమా సరే, వచ్చిన ప్రేక్షకులు కూడా పెద్దగా భారీ అంచనాలు ఏం కాకుండా ఒక న్యాచురల్ స్టోరీ. అంటే గంజాయికి ఇన్వాల్వ్ అయిపోయిన వీళ్ళు ఎలా పాడైపోతున్నారు, మహిళల్లో కూడా ధైర్య సాహసాలు ఎందుకు కావాలి, ఆ రీతులు లాగా ఉండేది. దీంట్లో ఎవరెవరు ఆర్టిస్టులు ముఖ్యం కాదు, కథనం. చిన్న సినిమా ఎందుకు ఇలా డబ్బులు పోగొట్టుకుంటున్నారు ఇవన్నీ ఏమన్నా అన్నారా? మామూలుగా కాదండి, చాలా. ఎందుకంటే మేము హౌస్ కూడా కట్టుకుని వెళ్దాం అన్న టైంలో మళ్ళీ ఈ సినిమాలో పెడతాం, చాలా వచ్చినాయి. కానీ భగవంతుడు అంతా పర్లేదంట, సక్సెస్ అయింది. సక్సెస్ అవుద్ది ఈసారి హ్యాపీగా. మీరు అంటే ఒక మంచి కాజ్ తో తీస్తున్నారు కాబట్టి. అంటే పవన్ కళ్యాణ్ అంటారు కదా, ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మాన్ని రక్షిస్తుందని. గతి ఎంతో అది స్థితి అన్నట్టు. అంటే మనం ఏం ఆలోచిస్తున్నామో అదే మనం. ఈ రోజుని ఇలా సినిమా తీసానంటే గత 4-5 సంవత్సరాల నుంచి ఆలోచన విధానం, ధర్మం అనే ఆలోచన ఈ రోజుని ప్రజలు అందరూ ఆదరిస్తున్నారు. అంటే నాకు ఈ రోజుని ఉదాహరణకండి 200 పైనే స్టేటస్ పెట్టుకున్నారండి మా పోస్టర్లో పడినాయి, సినిమా పోస్టర్లో పడినాయి. నాకు చాలా మంది ఫ్రీగా హెల్ప్ చేస్తాం. అంటే లేని ఒక చిన్న వ్యక్తి ఒక నిర్మాతగా హీరోగా చేశాడంటే సపోర్ట్ ఇవ్వాలని చాలా మంది చేయటం. నేను డైరెక్ట్ సెల్లింగ్ లో గత చాలా కాలం నుంచి అనుభవం ఉందండి. యామీ అవ్వచ్చు, అటామీ అవ్వచ్చు, అలాగే మోడీ కేర్ అవ్వచ్చు, ఇలా చాలా కంపెనీలు చేశాను. అందువల్ల 4 రాష్ట్రాల్లో మనకు బాగా ఫేవర్ఫుల్ ఉన్న పర్సన్లు ఉన్నారండి. ఆ ఫేవర్ గా ఉండటమే ఈ రోజు నాకు సోషల్ మీడియాలో ఎక్కువగా సపోర్ట్ అవుతుంది. ఈ రోజు ఉదాహరణకి వీడియో ఉందండి, ఇంచుమించు ఏ రేంజ్ లో వెళ్తుందో మీరు చూద్దరు కానీ అసలు 2 days లో అంత వెళ్తుంది మాట. ఎందుకంటే అంత నాకు పక్కనే డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. అలాగే చిరంజీవి చిన్నప్పటి నుంచి చిరంజీవి సేవ సమితి ఉండటం వల్ల చిరంజీవి అభిమానులు ఉన్నారు. అలాగే జనసేనలో ఆర్టిఫుల్ గా తిరిగిన వాళ్ళు కూడా సపోర్ట్ ఇస్తారు. అదే రీతిలో బీసీ సంఘాల నుంచి కూడా మాకు సపోర్ట్ పెరిగింది ఈ గత 6 రోజులు. పార్టీ కూడా గెలిచింది కాబట్టి పార్టీ నుంచి కూడా మంచి సపోర్ట్ ఉంటుంది. అవును సార్, అవును. జనసేన అనగానే చాలా మంది పాజిటివ్నెస్ ఉంది. అవును సార్, తెలుగు రాష్ట్రాల్లో కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో 100% జనసేన నుంచి అంటే ఒక నిజాయితీగా వర్క్ చేస్తారు వాళ్ళు. అవునవును, వాళ్ళ కోసం మనం చూడొచ్చు అనే ఇది కంపల్సరీ ఉంటుంది. అవునండి. రైట్ సార్, థ్యాంక్ యూ. మీరు కూడా మీకు ఆల్ ద బెస్ట్. కంపల్సరీ సినిమా హిట్ అవ్వాలి. థ్యాంక్ యూ సార్. ఒక అద్భుతమైన విజయం సాధించాలి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మళ్ళీ సినిమాలు తీస్తున్నారా? ఆల్రెడీ 2 సాంగ్స్ అంటే నిర్మాత ఏరే సినిమా మా బ్యాండ్ వచ్చి నాదండి, పవన్ దీప్ కార్స్ ఏరే నిర్మాత వచ్చారు. 2 సాంగ్స్ కూడా పాడించేశారు. 2 సాంగ్స్ కూడా అయినాయి. ఆ నిర్మాత ఏంటంటే మైసూరు, ఆమెకి కొద్ది ఫేవర్ ఉన్న పర్సన్ కాబట్టి మైసూరులో షూటింగ్ చేస్తాం. అంటే 2 తమిళ, తెలుగు. అంటే మేము ఒక భాషలో తీసిందే డబ్బింగ్ చేసాం. అదైతే 2 భాషలో ఒకసారి చేస్తాం అన్నమాట. 2 ఒకసారి తీసుకున్నమాట. బాగుంది సార్, నైస్ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ మీకు కూడా. కంగ్రాచులేషన్స్. ముందే చెప్తున్నాం విజయాలకు అందుతారని. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈ రోజుని సినిమా చిన్నది అవ్వచ్చు, కానీ పబ్లిక్కి మంచి మెసేజ్ ఇవ్వగలుగుతున్నాం. అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.